ధ్యాన మాతృత్వము. ధ్యాన మాతృత్వంలో మనము దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం, ప్రసవం, పిల్లల పెంపకం, ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల, సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు ఇవన్నీ కూడా మనము చెప్పుకోవడం జరిగింది. అవునా? అదే విధంగా ఆహ్, అంటే హ్మ్. పిల్లలకి అన్ హ్మ్. పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత వారికి సెక్స్ గురించి ఆరోగ్యవంతమైన జ్ఞానం అందించాలి అని గూడా చెప్పుకున్నాం మనము. అవునా? నిన్నటి క్లాస్‌లో ఇంతవరకు జరిగింది. ఇప్పుడు పిల్లలు పుట్టగానే వారిలో సెక్స్ విజృంభించదు. శరీరం మొదట శక్తిని సమీకరించుకుంటుంది. ప్రతి జీవకణము బలపడుతూ ఉంటుంది. అయినా దేహం పరిపక్వ స్థితికి పూర్తిగా ఎదగడానికి మరి కొంతకాలం పడుతుంది. చిన్నప్పుడు వారికేం తెలియదు గదా! చిన్నప్పుడు పిల్లలు పెరుగుతూ ఉంటే శరీరంలో బాడీలో వచ్చే మార్పు చేంజెస్ మూలంగా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుందనమాట. అందుకే వాళ్ళు ఎదుగుతూ ఉంటే తెలుస్తుంది. శరీరంలో శక్తి స్థాయి అంటే నెమ్మదిగా పెరుగుతూ అంటే 15 సంవత్సరముల నుంచి మూసిపెట్టబడి ఉన్న ద్వారాన్ని బలంగా నెట్టి తెరిపిస్తుంది. అంటే కామంతో తొలి పరిచయం వారికి ఏర్పడుతుంది. ఎందుకు 15 సంవత్సరాలొచ్చిందంటే అమ్మాయిలో గూడా శరీరంలో మార్పులొస్తాయి. అవునా? అబ్బాయిలో గొంతు మారితే అబ్బాయి పెద్దవాడుగా, అమ్మాయి రజస్వరాలైతే ఆ అమ్మాయి పెద్దదయింది అని అంటారు. అవునా? ఆ విధంగా వారికి 15 సంవత్సరాలు పెరిగి కొంచెం వయసొచ్చిన తర్వాత శరీరంలో మార్పులొస్తూ ఉంటే వారికి కామం గురించి తెలుస్తుందనమాట. అంటే కామం గురించి తొలి పరిచయం వారికి ఏర్పడుతుంది. కామద్వారం తెరుచుకోక ముందే మరో కొత్త ద్వారాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకం. అవునా? అత్యంత ఆవశ్యకం. ఆ నవ్య ద్వారమే ధ్యానం. అప్పుడు వారికి ధ్యానమే ఉత్తమమైనదని అర్థమవుతుంది. పిల్లలకి ఏం తెలియదు. వాళ్ళు చిన్న పిల్లలు. అవునా కదా? కాబట్టి వాళ్ళు ఏం చేయాలి మనము? ఆ పిల్లలకి అన్నీ తెలిసే విధంగా చెప్పాలి మనము. కాబట్టి అలాంటి వాటి నుంచి వారు దూరంగా ఉండాలి అనంటే, దానికి లొంగి ఉండకూడదు అంటే వారేం చేయాలి? ధ్యానం, ధ్యానం గురించి వారికి చెప్పాలి. కాబట్టి ఆ నవ్య ధ్యానమే అప్పుడు వారికి ధ్యానమే ఉత్తమమైనటువంటి మార్గమనమాట. అంటే వారికి తెలుస్తుంది. ధ్యానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళకి. పిల్లలకు సరైన ధ్యానం చేయడం క్రమం తప్పకుండా నేర్పించాలి. అలా చేయడం మూలంగా పిల్లలలో కూడా మనము మార్పును చూడవచ్చు. ఇప్పుడు చెప్తాము. మనం కూర్చుంటే మనతో పాటు పిల్లలు కూర్చుంటారండి. కదా! అలా కూర్చోకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? తెలియదు. కాబట్టి కామాన్ని ధ్యానంగా రూపాంతరం చెందాలంటే అంటే మొట్టమొదటగా పిల్లలతో ధ్యానం చేయించడం ప్రారంభించాలి. వారి బుద్ధిని వారే పెంపొందించుకోవాలని, తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని, వీలైనంత మౌనంగా ఉండడాన్ని అభ్యసించాలని, అంటే నేర్చుకోవాలి వీలైనంత వరకి. ఎవరి ముంగట పడితే అలా, ఏ విధంగా పడితే ఆ విధంగా అంటే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఒక పద్ధతిగా ఉండాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండాలని చెప్పాలి మనము పిల్లలకి. తల్లిదండ్రులు మనం చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది గదా! లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలని సరిదిద్దాల్సినటువంటి అవసరం మనకుంది. అవునా కదా? అందుకే ప్రతి తల్లి, తండ్రి ఆలోచించాల్సినటువంటి విషయం. కాస్త శ్రద్ధ తీసుకొని మనం ప్రశాంతతను, కొంత మౌనాన్ని పిల్లలకు అలవాటు చేస్తే వారికి 13 సంవత్సరాల వయసు రాకముందే క్రొత్త దారి అంటే కొత్తగా దారి ఏర్పడి తీరుతుంది వారికి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటేనే పిల్లలకి తెలుస్తుంది. "మొక్కై వంగనిదే మ్రానై వంగునా" అన్నట్టుగా చిన్నప్పటి నుండి చెప్పనిదే పెద్దయిన తర్వాత చెప్తే, "నువ్వు ముందు నుంచి ఎందుకు చెప్పలేదు నాకు?" అంటారు వాళ్ళు. తప్పు వాళ్ళది కాదు గదా! అందుకే పిల్లలను కనడం ఒక ఎత్తు, వాళ్ళని కన్న తర్వాత పెంచడం ఒక ఎత్తు,
ఆ పెంచడంలో కూడా మార్పులు ఏ విధంగా పెంచాలి అనేది ఒక ఎత్తు. అందుకే డబ్బు, డబ్బు, డబ్బు అంటూ డబ్బు వెనక పరిగెత్తకుండా అంత కష్టపడి కన్నప్పుడు మనం పిల్లల భవిష్యత్తు గూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారి కోసం గూడా మనం కొంచెం సమయం కేటాయించాల్సొస్తుంది. అవునా? అందుకే కాస్త మనం శ్రద్ధ తీసుకొని ప్రశాంతతను, కొంత మౌనాన్ని పిల్లలకు అలవాటు చేస్తే వారికి 13 సంవత్సరాల వయసు రాకముందే వారు ఒక దారి ఏర్పడి తీరుతుంది వారికి. అవునా? అంతే కాకుండా శాంతి స్థితిని అంటే వాళ్ళు ఆనందంగా ఉండడము, శాంతిగా ఉండడము, అవునా? అహంకార శూన్యత్వాన్ని అప్పటికే సాధించుకొని ఉన్న ఆ పిల్లలకు కామంతో తొలి పరిచయం కాకముందే సెక్స్ శక్తి సహజంగానే ధ్యానం ద్వారా గూడా ప్రవహిస్తుంది. అవునా? ధ్యానం ద్వారం గుండా ప్రవహిస్తుంది. అంటే పిల్లలలో చూడండి పెరుగుతూ ఉన్నప్పుడు వారిలో ఏ విధంగా ఉంటుంది? శరీరంలో మార్పుల ద్వారా వారు రకరకాలుగా ఉంటుంది వారికి. వాళ్ళకి తెలియదది. అవునా? ఇప్పుడు పరపురుషుడిది చెయ్యి తగిలితే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? వాళ్ళకు తెలియదు. అదే ధ్యానంలో కూర్చొని ఒక తల్లి తన బిడ్డకి చెప్తే, "అమ్మా ఎలా ఉంది? ఏంటి?" అంటే, "అమ్మా ఇలా నాకొక అబ్బాయి ఇలా తగిలితే ఇలా అనిపించింది" అనంటే, ఓహ్! అదంతా మామూలమ్మా. అదంతా పట్టించుకో. అది కామన్ అది. ఏజ్‌తో వస్తున్నటువంటిది. కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళకి ఇవన్నీ మనము చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ పిల్లలకి ఏంటి అనేది. పెరుగుతూ ఉన్నటువంటి తమ శరీరంలో వస్తున్న మార్పులతో పాటుగా వారు కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరుగుతుంది. ఓహ్! ఇదంతా మామూలే కదా! ప్రతి ఒక్కరిని తన తోబుట్టువులాగా చూడడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ప్రతి తల్లి, తండ్రి తన బిడ్డలకు చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే ఇది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. బయట ఏం జరుగుతుందో చూస్తున్నాము. తల్లి, తండ్రి ప్రేమగా మాట్లాడకపోతే ఆ పిల్లలు బయటి వారు మాట్లాడేసరికి అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు. అది కాదు కదా! అలా కాదు కదా! అందుకే పిల్లల్ని కూడా మన సక్రమమైన మార్గంలో పెంచితే మనకు అలాంటిది ఉండదు. అంటే పిల్లలు యుక్త వయస్సులో వేసే ప్రశ్నలకు తల్లిదండ్రులు జీవితపు ప్రాథమిక సత్యాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాలి. అవును. వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వారికి ఆ సమాధానం తెలియదు. వాళ్ళు అడగడం సెక్సువల్‌గా వాళ్ళు అడగడంలో తల్లి చెప్పడంలో తప్పు లేదు. తండ్రికి కొడుకు చెప్పొచ్చు. తల్లికి కూతురు చెప్పొచ్చు. అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? తెలియదు గదా! వాళ్ళు పెరుగుతున్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి తెలియదు. శరీరంలో వచ్చే మార్పులతో పాటు ప్రతి ఒక్కటి చెప్పాల్సుంటుంది వారికి. అందుకే యుక్త వయసులో వేసే ప్రశ్నలకి తల్లిదండ్రులు వారు సమాధానం చెప్పాలి. వాళ్ళకి సత్యాలనే చెప్పాలి. అర్థమయ్యే విధంగానే బోధించాలి. సహజమైన పద్ధతిలోనే అంటే తెలుసుకోక ముందే విపరీతమైన సెక్స్ ఆలోచనలో మునిగిపోక ముందే ఈ బోధన జరిగి తీరాలి. లేకుంటే పిల్లలు భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది. ముందుగానే మనం చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత, "తల్లి ఏం జరిగింది? ఈరోజు నీ క్లాస్‌లో ఏం జరిగిందమ్మా? ఏం పాఠాలు చెప్పారు? ఏంటి?" అని అడుగుతూ ఉంటే, చెప్తారు గదా! పిల్లలు ఏం జరిగిందంతా. అందులో భాగంగా, "ఓహో! ఇలా జరిగిందా? ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా" అని చెప్పి, మనం అలా చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. చెప్పకపోతే ఏమీ తెలియదు. మనం బాధపడ్డ తర్వాత ప్రయోజనం ఉండదు. అందుకే పిల్లలకి ప్రతి ఒక్కటి బోధించాల్సిందే. తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కొడుకుకి తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే దగ్గరికి తీసుకోండి పిల్లల్ని. ప్రేమగా తీసుకోండి. ఇలా నిమురుతూ మాట్లాడండి. అప్పుడు ఎలా ఉంటుంది? వారికి ఇంకొకటి ఆశించరు గదా వాళ్ళు. అదే తల్లి, తండ్రి మాట్లాడకుండా ఉంటే, ఒక పక్కనైనా ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటే, అబ్బా! మా అమ్మ, నాన్న కూడా ఇలా ఇంత ప్రేమగా ఎప్పుడూ మాట్లాడలేదు. అంకుల్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అలా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు. అందుకే
ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాల్సినటువంటి విషయాలివి. మౌనం, మౌనం ఎంతో శక్తివంతమైనది. మౌనం ఎంతో శక్తివంతమైనది. మౌనం నిరంతరం మాటల ద్వారా, పనుల ద్వారా మన నుంచి మనం బయటకు పరుగులు తీస్తుంటాం. మౌనం మనల్ని మనకే పరిచయం చేస్తుంది. అవునా? మన ఆలోచనల తీరుపై ఎరుక కలిగిస్తుంది. మనపై మనం అదుపు సాధించడానికి సహకరిస్తుంది. కొత్త ఉపాయాలను సూచిస్తుంది. ఇంకా ఎన్నో, ఎన్నో లాభాలు ఉన్నాయి మౌనం ద్వారా. మనం ఎన్నో రకాలుగా లాభాలను పొందవచ్చు మౌనం ద్వారా. ఎన్నో రకాల ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఏం చెయ్యాలి? ఎలా చేస్తే బాగుంటుంది? నేనెలా చదువుకోవాలి? ఏ విధంగా ప్రతి ఒక్కటి ఇలా ఆలోచనలు. అందుకే సాధ్యమైనంత వరకి పిల్లలని అమ్మా మౌనంగా ఉండండి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. మౌనంగా ఉండమని అంటే మరి పూర్తిగా మాట్లాడకుండా ఉండమని కాదు. నీ అవసరం ఎప్పుడు మాట్లాడడానికి అప్పుడు మాత్రమే నీవు మాట్లాడు అని చెప్పొచ్చు మనం పిల్లలకి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఎలా ఉండాలో, ఆలోచన రహిత స్థితిని ఎలా సాధించాలో నేర్పాలి. పిల్లలు ఈ విషయాల్ని సులభంగానే సాధించగలరు. ప్రతి ఇంటిలోనూ పిల్లల్ని రోజు కొంతసేపు మౌనంగా ఉంచేలా కార్యక్రమం మనం పెట్టుకోవచ్చు. రోజులో కొంత సమయం ఇంట్లో అందరూ మౌనంగా కూర్చోవాలి. ఒక విధిగా పెట్టుకోవాలి. ఒక పనిగా పెట్టుకోవాలి దాన్ని. అవునా? ఒక గంట మౌనం మనలో అపారమైనటువంటి శక్తిని కూడబెడుతుంది. ఒక్క గంట మౌనం అపారమైనటువంటి శక్తిని. చూసారా? అంటే ధ్యాన స్థితిని కలిగిస్తుంది. అంటే ఆత్మదర్శనమే. ఆ జ్ఞానావరోహణం మనిషిని కామపరమైన కోరికల వెంట పరిగెత్తనీయకుండా ఆపి, ఉత్తమమైన బ్రహ్మానందంలో అంటే ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. అవునా? ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటిది, ప్రతి తల్లి, తండ్రి తెలుసుకోవాల్సినటువంటిది, చెప్పాల్సినటువంటిది. అవునా? అందుకే చూడండి ఈ రోజుల్లో ఈ భౌతిక సమాజంలో బయటికెళ్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి మన పిల్లల్ని మనము కాపాడుకోవాల్సింది మన చేతిలోనే ఉంది. అవునా? కాదా? మనం చెప్పాలి. బయట ఎలా ఉండాలి? తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, అందరూ చెప్పాలి. అందుకే. అంతేకాదు పిల్లలు వారి ప్రేమను, కరుణను, ఏకత్వాన్ని మరి క్షమాపణను పూర్తి స్వేచ్ఛగా ప్రకటించనివ్వాలి. కొంతమంది చెప్పగానే చూడండి, "ఆ! ఏమైంది? ఏం గాదులే ఊరుకో. నీకెప్పుడు ఇంతే." అది కాదు గదా! అలా మాట్లాడడం కాదు గదా! తీసి పడేయొద్దు పిల్లల్ని. తీసి పడేయొద్దు. తీసి పడేస్తే వాళ్ళెంత బాధపడతారు చెప్పండి? వినడం లేదు గదా! వారి మనసులో ఏముంది అనేది మనం వినడం లేదు. వినకపోతే ఎలా తెలుస్తుంది మనకి? తెలియదు మనకి. అందుకే వారి భావోద్వేగాలని, వారి మనసులో ఏమున్నదో వారు చెప్పాలి. ఇది అన్నిటికంటే చాలా విలువైనది. ఎక్కువగా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కటి వినాలి. కానీ వాటిని అణిచిపెట్టకూడదనమాట. కోపం, ద్వేషం, ఈర్ష్య, భయం, దుఃఖం ఇవన్నీ కూడా సహజమైన భావోద్వేగాలే. కానీ పిల్లలు అనేక సందర్భాలలో వీటిని తెలియదు గదా! పిల్లలు పిల్లలుగానే ఉంటారు. వాళ్ళకేం తెలుసు చెప్పండి? వాళ్ళకేం తెలియదు. అలా ప్రదర్శించనివ్వండి వాళ్ళని. తర్వాత వారు వాటిని అర్థం చేసుకొని మానేస్తారు. అది కూడా మనం చెప్పాల్సుంటుంది. అలా కాక వాటిని అణిచివేస్తే ఉదాహరణకి ఇప్పుడు ఏడుస్తున్న పిల్లల్ని ఏడవగూడదు, ఏడుపు మంచిది కాదు అంటే చెప్తే వారి దుఃఖాన్ని లోపలే అణుచుకుంటారు. దానివల్ల వారి దుఃఖం లోపలే ఉండిపోయి ఏం చేస్తారు? తీవ్రం తీవ్రత మరింతగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెడతాం అన్నంలో.
అవునా? ఆవిరి మొత్తం బయటికి రానివ్వకపోతే అదేమవుతుంది? పేలిపోతుంది. అవునా కాదా? అది పేలిపోతుంది. అందుకే ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులను వారి ప్రేమను వ్యక్తపరచనీయకుండా విడదీస్తే వారు చనిపోవడానికి సిద్ధపడతారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి అందరిని చక్కగా ప్రేమించడం నేర్పించాలి. ప్రేమ ద్వారా పొందే సంతృప్తి ఎంతో గాఢమైనది. మనుషుల్ని మాత్రమే ప్రేమించడం సంపూర్ణత్వం అనిపించుకోదండి. సృష్టినంతా ప్రేమించగల గాఢమే. అవునా? సృష్టినంతా ప్రేమించగలగడమే. మొత్తం ఉనికి అంతటి పట్ల దివ్య ప్రేమతో తమ వ్యక్తిత్వాన్ని నింపుకోవడమే పరమార్థం. అంతేకాని ప్రేమించుకోవడం అంటే అది ఇంకోలాగా అర్థం చేసుకోవడం కాదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి? ప్రేమ అంటే దానికి అర్థం లేకుండా పోయింది. పెళ్లైన వాడిని ప్రేమించడం, వయసుతో నిమిత్తం లేకుండా ప్రేమించడం. అది ప్రేమ అంటారా? కామం అంటారా? ఏమంటారు దాన్ని? అందుకే ప్రతి ఒక్కటి మనము పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. చాలా చెప్పాల్సి ఉంటుంది మన పిల్లలకి మనం. అవునా? వాగ్దానాలు, బహుమతులు కావని అర్థమవుతుంది. ముందు నీవు నీ తోటని శుభ్రం చేసుకో. అవునా? హృదయ క్షేత్రంలో ప్రేమ విత్తనాలు జల్లు ఎవరో తెచ్చే పూలను ఆశించకు. అప్పుడు నీవు తలెత్తి ధైర్యంగా నీ తప్పుల్ని ఒప్పుకోగలవు. పువ్వుల్ని ఇతరులకి బహుమతిగా ఇవ్వగలవు. అవునా? ఎప్పుడు ఎదుటి వారి మీద ఎన్నాళ్ళండి డిపెండ్ అయ్యి ఉంటారు. పిల్లలకి డిపెండింగ్ అనేది నేర్పించకండి. ఎదుటి వారి మీద. సాధ్యమైనంత వరకి నువ్వు సొంతంగా చేయడం నేర్చుకోండి. ఇలానే చెప్పాలి గదా! మనం పిల్లలకి. నాన్న సాధ్యమైనంత వరకి నువ్వు సొంతంగా చేయడం నేర్చుకో. ఎన్నాళ్ళలా డిపెండ్ అయ్యి ఉంటాం. ఎల్లకాలం మేము గూడా మీతో ఉండం. స్వతంత్రంగా బతకండి. స్వతంత్రంగా ఆలోచించండి. ఇవన్నీ దేని ద్వారా సాధ్యమవుతుంది? ధ్యానం, సాధన. మనం చేస్తే మనతో పాటు మన పిల్లలు కూర్చుంటారు. మనం ఏదో పని చేసుకుంటే, "బాబు నువ్వు కూర్చోమ్మా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని." ఆ! ఇక నువ్వు కూర్చున్నావులే ఇంక నేనే కూర్చోవాలి. ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్పి ఎళ్ళిపోతాం. కాబట్టి అతను ఏం చేస్తున్నాడో తెలీదు. మనం అక్కడ కరెక్ట్‌గా చేస్తున్నామో మనకు తెలీదు. అప్పుడు పిల్లవాడు చేతికి రాడు. పిల్ల చేతికి రాదు. తప్పెవరిది? కనడం తప్పు కాదు. కన్నాము. సరైన క్రమశిక్షణ ఇవ్వకపోతే ఎవరినంటారు? తల్లిదండ్రులనే అంటారు కదా! అందుకే ఈ ధ్యాన మాతృత్వంలో దివ్య మాతృత్వం. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది చాలా అద్భుతంగా, చాలా చాలా అద్భుతంగా ఉంది. 'దేవి సూర్య' గారు చాలా బాగా చెప్పారు. పిల్లలకు చక్కటి స్వేచ్ఛ ఇస్తూనే అదే సమయంలో మరీ ప్రియమైన, మృదువైన అదుపు కూడా ఉంచాలి. స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అని మితిమీరిన స్వేచ్ఛ కూడా ఇవ్వకూడదు మనము. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కడికక్కడ మళ్ళీ కట్టేయాలి. అలా అని మొత్తం మన ఆధీనంలో పెట్టుకోవద్దు. ప్రేమను చూపాలి. స్వేచ్ఛను ఇవ్వాలి. అవునా? ప్రేమను చూపాలి. స్వేచ్ఛను ఇవ్వాలి. అలా ఇస్తూనే మృదువుగా వారిని అదుపులో పెట్టాలి. పిల్లలలో ఉన్న సంకల్పాలను, దీక్షలను గమనించాలి మనం. అది గమనించి వారిని ప్రోత్సహించి అభివృద్ధి చెందనివ్వాలి. అవునా? వారి కోరికలను వారి అంతర్శక్తికి జత చేసి అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళ శక్తికి జత చేసి ఏ విధంగా నెరవేర్చుకోవాలో తెలియజేయాలి. నమ్మకాన్ని కలుగజేయాలి. యెస్! నువ్విది చేయగలవు. యూ క్యాన్. నువ్విది చెయ్యగలవు నాన్నా. నీలో అంత సత్తా ఉంది అని మనమే చెప్పాలి. పిల్లలు భయపడతారు. నేను చెయ్యలేనేమో. లేదు లేదు నువ్వు చెయ్యగలవు. యెస్! నువ్వు చెయ్యగలవు నాన్న. నాకు తెలుసు ఆ విషయం నువ్వు చెయ్యగలవు. నీలో అంత శక్తి ఉంది. నీలో అంత తెలివి ఉంది. నీలో అంత జ్ఞానం ఉంది. నాకు తెలుసు నువ్వేంటనేది. ఇప్పుడు ఎంత బావుంటుంది చెప్పండి. మన పిల్లవాడు ఎంత బాగా ఎదుగుతాడు కదా!
వాళ్ళలో అలా నమ్మకాన్ని మనం కలిగించాలి గదా! ఒకవేళ వారు నేను చెయ్యలేను అని అధైర్యపడితే, ఎందుకు చేయలేవు? చేయగలవు అని ప్రయత్నించమని అవసరమైన సహకారం అందించి వారిని శక్తి వారికి తెలియజేయాలి. అంతేకాని, "నువ్వు ఎప్పుడు చూసినా ఇంతేలే. నువ్వేం చెయ్యవు. నీకు చదవడం చేత కాదు. ఇంట్లో పని చేత కాదు. ఒకరు చెప్పిన పని చెయ్యవు." ఇలా నిరుత్సాహపరిస్తే చెయ్యాలి అనుకున్నా గూడా ఆ పిల్లవాడు చెయ్యలేడు. ఆ బిడ్డ చెయ్యలేదు. ఎలా చేస్తుంది? ప్రతి విషయానికి, ప్రతి నిమిషానికి వాళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటే. అందుకే ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. చేస్తా అన్నప్పుడు చెయ్యనివ్వండి. ఒక ఓటమి అనేది విజయానికి నాందిగా చెప్పాలి. ఎవ్వరు పుడుతూనే సక్సెస్ ఒకేసారి చేయగానే సక్సెస్ అనేది రాదు కదండీ! కాబట్టి పిల్లలకి మనం చెప్పాలి అలా. మన పిల్లలకి. మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పక్క వాళ్ళు, పై వాళ్ళు, అక్కడి వాళ్ళు, ఇక్కడి వాళ్ళు అందరూ ఎట్లాగో చెప్తారు. వీడిని ఇది చెయ్యమని. అది చెయ్యలేడని తెలుసు చెయ్యి. ఎందుకంటే ఓడిపోతాడు గదా! వాళ్ళకి కావాల్సింది అదే. ఎవరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు గదా! ఎక్కువగా నాలెడ్జ్, తెలివి బాగా ఉంటే, ఇది చెయ్యరా నీకు చాలా బావుంటుందని చెప్తారు. ఎందుకంటే అక్కడ వాడు అందులో రాణించలేడు కాబట్టి. అదేదో మన పిల్లలకి మనం చెప్తే పక్కవాడిని ఎందుకు అడుగుతాడు? అడగడు కదా! అందుకే వాళ్ళ శక్తిని వారికి తెలియచేయాలి. అదే సమయంలో ఓటమి కూడా విజయానికి తొలిమెట్టు. అంతే గదా! వాళ్ళకి అవగాహన కల్పించాలి. చెప్పాలి వాళ్ళకి. ఈ సందర్భాలలో మనం అంటే విద్యార్థులకు కూడా ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుందో గూడా మనము తెలుసుకుందాము. శరీర వికాసం. ధ్యానం వలన విశ్వశక్తి అపారంగా మనలోనికి ప్రవహిస్తూ, దాని వలన మన శరీరంలోని 72,000 నాడులు శుభ్రపడతాయి. ఇది తెలియదు. ఎంతమందికి తెలుసు కదా! టీచర్స్ పాఠాలు చెప్పుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు. వాడు ఏం విన్నాడో తెలీదు పాపం. ఆ అభ్యాసకుడు, ఆ విద్యార్థి ఏం విన్నాడో తెలీదు. వాడికేం అర్థమైందో తెలీదు. ఎంత భయంకరంగా ఉంటుంది కదా! అందుకే కొంచెమైనా నాయనా ధ్యానం వలన విశ్వశక్తి అపారంగా మనలోనికి ప్రవహిస్తుంది. మీతో పాటు నేను గూడా కూర్చుంటాను. ప్రతి ఉపాధ్యాయుడు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి, మనందరం కూర్చుందాము అంటే, టీచర్ చెప్పినట్టే విద్యార్థి వింటాడు కదా! స్టూడెంట్ వింటాడు. మరి అలాంటప్పుడు నువ్వు చదువు చెప్తే విన్నప్పుడు, ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో బిడ్డ అంటే కూర్చోలేడా బిడ్డ? ఏం చెప్పినా మా మంచి కోసమే చెప్తారు మా టీచర్ అనేది వాళ్ళలో పడిపోయింది కదా! మరి అలాంటప్పుడు ఇంత మంచి అవకాశాన్ని అంతమంది పిల్లలకి మనం అందిస్తున్నాము అంటే ఎంత బావుంటుంది గదా! అందుకే చూడండి ధ్యానం వలన విశ్వశక్తి అపారంగా మనలోనికి ప్రవహిస్తూ, దాని వలన మన శరీరంలోని 72,000 నాడులు శుభ్రపడతాయి. దాని మూలంగా మనకి నాడీ మండలం శుద్ధి జరగడం వలన శరీరం దృఢతరమవుతుంది. అంటే మనలో ఏమైనా ఉన్నా అబ్బా! చదువుకోవాలని లేదు. అలాంటి నెగటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. "ఏమయ్య బాబు నువ్వు చదువుతా అన్నావు. నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదు. అది లేదు. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాను." పిల్లలు ఈ రోజుల్లో అదే కదా! 24 గంటలు కూర్చోబెట్టి, స్కూల్లో టీచర్స్, ఇంటికి రాగానే తల్లిదండ్రులు. వాళ్ళకెప్పుడు ఫ్రీ దొరుకుతుందండి. ఎప్పుడు చూసినా స్ట్రెస్, ట్రెస్ ఇదే స్ట్రెస్. దాని మూలంగా పిల్లలేమైపోతున్నారు? ఎదుగుదల సరిగ్గా లేక. వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతున్నారు కదా పిల్లలు. ఇంటర్ పిల్లలు మొన్న ఎన్ని చూసాం మనము. సూసైడ్ చేసుకోవడం. ఎంతండి వాళ్ళ వయసు? ఎంత తక్కువ గదా! మనకు తెలిసిన దాన్ని కొంతమందికి పంచుతున్నాము. అంతే కదా! అందుకే నాడీ మండల శుద్ధి జరగడం వలన నానా నీకు శరీరం దృఢతరం అవుతుంది బిడ్డ. కాబట్టి మనము సరిగ్గా అంటే సక్రమంగా ఒక్క 10 నిమిషాలు కూర్చుందాం. మనం క్లాసు మొదలు పెట్టడానికి ముందు ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నాము. అవునా? అంతే కాకుండా దివ్యమైనటువంటి
ఆనాపానసతి ధ్యాన సాధన వల్ల పిల్లల్లో పిరికితనము, సోమరితనము మొదలైనవి పోయి వారు నిర్భయత్వం, చురుకుతనం అన్నవి అంకురిస్తే వాళ్ళకొస్తుంది. భయం పోతుంది. పిరికితనం పోతుంది. సోమరితనం పోతుంది. వారిలో భయమనేది పోయి నిర్భయత్వం, చురుకుతనం, యాక్టివ్‌గా తయారవుతారు. ఆటపాటల్లో, విద్యల్లో ఊహించని విధంగా వాళ్ళు ప్రగతిని సాధించగలరు గదా! అవునా కాదా? అందుకే ఈ శరీర వికాసం పెరుగుతూ ఉంటే పిల్లల్లో ఏ విధంగా మార్పు వస్తుంది అనేది ఈ శరీర వికాసం ద్వారా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మానసిక వికాసం ఎలా ఉందో చూద్దాం. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నారు కదా! అంటే ధ్యానంలో మనం తీసుకున్న విశ్వశక్తి బయటకి పోకుండా మనలోనే ఉండి మెదడులో కొత్త కణాలు పుట్టడానికి తోడ్పడుతుంది. మెదడు నుంచి అనవసరమైన ఆలోచనలను తొలగించి, అవసరమైనప్పుడు మరింత ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేలా చేయడం వలన విద్యార్థులు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఏవైనా ఒక్కసారి విన్నా, చదివినా చాలు అలానే గుర్తుండిపోతుంది. కొంతమంది అంటారు గదా! ఆ! ఇంటికొచ్చి మాట్లాడుతూ ఉంటే పిల్లలు, "ఏమైంది నాన్న ఈరోజు క్లాస్‌లో" అంటే ప్రతి తల్లిదండ్రులు అడగాల్సిందండి. వాళ్ళకంటూ అంటే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేంత వరకి, ఆ! పిల్లవాడు ఏడో తరగతి చదువుతున్నాడు. అడగడం అవసరమా? కాదు. 7 కాదు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన కొడుకునైనా అడగాల్సిందే. నేనడిగేదాన్నండి. నా కొడుకు బీటెక్. నేను అడిగేదాన్ని. బీటెక్ వాళ్ళ సర్స్, ప్రొఫెసర్స్‌కి కాల్ చేసి, "సర్ హౌ ఈస్ మై చైల్డ్?" అలా అడిగేదాన్ని. రియల్లీ వెరీ గ్రేట్ మ్యామ్. చిన్నప్పుడు కూడా పట్టించుకోరు. మీరు మీ బాబు బీటెక్ వచ్చినా గూడా మమ్మల్ని అడుగుతున్నారు అని. సో, థట్ ఈస్ మై డ్యూటీ సర్. నేను అలాగే చెప్పేదాన్ని. మా బాబు ఇంటికొచ్చి అరిచేవాడు నన్ను. అంటే ఐ మీన్ అరవడం అంటే, "అమ్మా సార్‌కి కాల్ చేసావా అమ్మా?" అని. అవును నాన్న అంటే, "ఎందుకమ్మా చేయడం నేను చదువుతున్నాను కదా!" "నువ్వు చదువుతున్నావు. నేను కాదు అనడం లేదు. కానీ అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారైనా నేను కాల్ చేసేదాన్ని." "మేడం మీ బాబు బీటెక్." "యెస్ సర్ ఐ నో హి ఈస్ బీటెక్." సో వాట్? తల్లిగా అది నా బాధ్యత. అవునా? అందుకే ఏడో తరగతి చదువుతున్నాడు. ఏడో తరగతి చదివితే పెద్దవాడేం కాదండి. అమ్మాయైనా, అబ్బాయైనా. వాళ్ళకింకా మొత్తం అంటే మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి కదా! అందుకే మన పిల్లలకి ఇప్పుడు పిల్లవాడిని అడుగుతాము. "ఏం నాన్న ఈరోజు క్లాస్‌లో ఏం జరిగింది?" అని. అంటే, "అమ్మా మా క్లాస్‌లో ఒక అబ్బాయండి మా ఫ్రెండ్ ఎంత బాగా చదువుతాడు. ఒక్కసారి చెప్పగానే వింటాడమ్మా. అన్నొచ్చేస్తాయి మా సార్ చెప్పగానే, మా టీచర్ చెప్పగానే." అంటే, "నీకెందుకురా నీకు గూడా వస్తుంది. ఇలా చేస్తే వస్తుంది నీకు. ఎందుకు రాదు?" అని మనం ఎందుకు చెప్పకూడదు? అవునా కాదా? మనం చెప్పొచ్చు కదా! మన పిల్లోడిని మనం మార్చుకోవచ్చు కదా! అది మన చేతిలోనే ఉంది కదా! డబ్బులు పెడుతున్నామా? ఫ్రీగొచ్చిందే గదా! ఒక 10 నిమిషాలు కొంచెం శ్వాస మీద ధ్యాస. ఒక 10 నిమిషాలు సైలెంట్‌గా కూర్చోవడమే. అవునా? కళ్ళు మూసుకొని కూర్చోవడమే గదా! దాని ద్వారా విద్యార్థులకు ఎన్ని లాభాలున్నాయి కదా! అందుకే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా ఒక్కసారి విన్నా, చదివినా చాలు. అలానే గుర్తుండిపోతుంది. అవును. ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నప్పుడు మన పిల్లలకు మనం ఎందుకు చెప్పకూడదు? చెప్పాలి. ప్రతి తల్లిదండ్రి చెప్పాలి. అనునిత్య అంటే రోజు ధ్యాన సాధన వలన పిల్లల్లో మూఢనమ్మకాలు నశించి భయాలు కూడా దూరమైపోతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం వీటికి పుష్కలంగా వీటిని కలిగి ఉండడమే మరి మానసిక వికాసం కలిగి ఉండడం. అంటే ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, నేనేదైనా సాధించగలను, నేను చెయ్యగలను, ఐ క్యాన్ వాడి నోటి వెంట వాళ్ళకి రావాలి అది. యెస్.
నేను ఇంత నాలో ఇంత మార్పు వచ్చింది. నేను ఇలా ఉన్నాను అంటే కారణం దానికి మా టీచర్ నన్ను రోజు ఇలా ధ్యానం చేయించేవారు. సాధన చేయించేవారు. తరగతిలో ఇలా ఉండేవాళ్ళం. చెప్పి తను ఒక 10 మందికి చెప్పొచ్చు కదా! అవును. ఈ మానసిక వికాసం ఈ విధంగా పిల్లలలో ధ్యానం మనం తీసుకున్న విశ్వశక్తి బయటకి పోకుండా మనలోనే ఉండి మెదడులో కొత్త కణాలు పుట్టడానికి తోడ్పడడమే కాకుండా అనవసరమైన ఆలోచనను తొలగించి అవసరమైనప్పుడు మరింత ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేలా చేయడం వలన విద్యార్థులలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఏవైనా ఒక్కసారి విన్నా, చదివినా చాలు అలానే గుర్తుండిపోతాయి. కాబట్టి వారిలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పుష్కలంగా కలిగి ఉండడమే మానసిక వికాసం కలిగి ఉండడం. ఇప్పుడు భావ వికాసం. మానసిక వికాసం, శరీర వికాసం అయిపోయింది. మానసిక వికాసం, ఇప్పుడు భావ వికాసం. ఓడిపోవడం అంటే కేవలం విజయానికి ఒక మెట్టు దూరంలో ఆగిపోవడమే. అవును. అబ్బా! కొంచెమైతే నేను అంటారు. కొంచెమైతే నేను గెలిచేదాన్ని. కొంచెం. అందుకే ఓడిపోవడం అంటే కేవలం విజయానికి ఒక మెట్టు దూరంలో ఆగిపోవడమే. పొరపాట్లు చేయడం సహజం. అనునిత్యం ధ్యాన సాధన వలన పిల్లలు ఆటపాటలలో ఓడినందుకు కానీ, పొరపాట్లు చేసినందుకు కానీ, ప్రయత్నాలు విఫలమైనందుకు కానీ, నిరాశ, నిస్పృహలతో కృంగిపోక, బాధపడక, ఆశను కోల్పోకుండా ధైర్యంతో జీవించగలిగేలాగా చేయాలి. ఎవ్వరైనా ఇది సహజం. ఓడిపోవడం సహజం, గెలవడం సహజం. ఇవన్నీ పిల్లలకి మనం చెప్తూ ఉంటే వారికి తెలుస్తుంది. అందుకే ధ్యాన సాధన ద్వారా జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా నిర్భయంగా ఎదుర్కోగల శక్తి, స్థిరత్వం లభిస్తాయి. ప్రేమ, భయం, దుఃఖం, కోపం మొదలైన సహజ భావావేశాలను సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు. అవునా? భావ వికాసం అయిపోయింది కదా! ఇప్పుడు బుద్ధి వికాసం. అంటే ధ్యానం అన్నది మనస్సులో అల్పమైన ఆలోచనలకు చోటివ్వక, ఉన్నతమైన ఆలోచన వైఖరులను పెంపొందిస్తుంది. మనుష్యులను, పరిస్థితులను అర్థం చేసుకోగల బుద్ధి కుశలత అలవడుతుంది. అనునిత్య ధ్యాన సాధన వలన గెలుపు, ఓటములలో, కష్టసుఖాలలో, లాభ నష్టాలలోనూ కార్యాకరణ అవునా? సంబంధాన్ని చూడగల స్థితిని సంపాదించుకోగలుగుతారు పిల్లలు. మనస్పర్ధలు పెంచుకోకుండా అందరూ కలిసిమెలిసి జీవించగలుగుతారు. అందుకే బుద్ధి వికాసం. ధ్యానం ద్వారా బుద్ధి వికాసం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఆధ్యాత్మిక వికాసం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే పరమ సత్యాలు ధ్యానం వల్లనే అనుభవంలోనికి వస్తాయి. నేను అంటే శరీరం. నేను అంటే శరీరం కాదు. ఆత్మ మరణం అనేది లేదు అని. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటారు గదా! మన పత్రిజీ గారు చెప్పేది కూడా అదే గదా మనకి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి. అవునా? ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఆత్మ మరణం లేనిది. అవునా? ఆత్మ మరణం అనేది లేదు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. అంతే కదా! ఈ ఇవన్నీ కూడా విద్యార్థులు స్వానుభవం వల్ల వెంటనే తెలుసుకోగలరు. ఎలా? స్వానుభవం అంటే వారి యొక్క స్వశక్తితో, వారి యొక్క అనుభవంతో, సొంత అనుభవంతో.
తెలుసుకోగలుగుతారు. కాబట్టి రే నేటి విద్యార్థులే రేపటి నాయకులు అనంటే, ఈ సక్రమంగా ఉంటే కావచ్చేమో. సక్రమంగా లేకపోతే ఎలా ఉంటుంది? ఉరుకుల పరుగుల జీవితంలో తల్లి, తండ్రి ఎవ్వరు పట్టించుకోకుండా పనిమనుషులను పెట్టి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అప్పుడు తల్లిదండ్రులను గూడా గుర్తుపట్టక పనిమనుషులనే అమ్మ అని పిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా కాదు. అలా కాకుండా పిల్లల్ని మనము తప్పకుండా చూసుకోవాల్సుంటుంది. అవునా? నేటి విద్యార్థులే రేపటి నాయకులు. అంటే నేటి విద్యార్థులే రేపటి నాయకులు అన్న దేశమవుతుంది. సదృఢమవుతుంది. పిల్లలు భావితరాల వారికి మార్గదర్శులు కావాలి. మరి పిల్లల అభివృద్ధి ఏదో ఒక స్థాయిలో ఆగిపోకుండా అన్ని కోణాలలో అభివృద్ధి సాధించేలా ఉండాలి మరి. అంటే చెప్పండి పైన వివరించినటువంటి 5 స్థాయిలలో అభివృద్ధి. అవునా? శరీర వికాసం, భావ వికాసం, బుద్ధి వికాసం, మానసిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం. ఇవన్నీ సాధించినప్పుడే వారు బహుముఖ ప్రజ్ఞాశాలులై, పరిపూర్ణ సామర్థ్యం గల మానవులుగా తయారు కాగలరు. ఈ భూమిపై మనం జీవితం అనే ఆట ఆడడానికి వచ్చామని, మన కుటుంబంతో, సమాజంతో కలిపి ఆ ఆట ఆడాలని చిన్నతనం నుంచే పిల్లల్లో అంటే తెలుసుకునే విధంగా చేయాలి. ఏది శాశ్వతం కాదు నాన్న. ఈరోజు గూడా మేముంటాము. ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి అన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది పిల్లలకి. ఇప్పటినుంచే ఎందుకు పిల్లలకు ఏమవసరము, ఏంటి కాదు. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. పిల్లలకి చెప్పాలి. ప్రతి ఒక్కటి చెప్పాలి. మేము ఉన్నా, లేకపోయినా నువ్వు ఎలా బతకాలో చెప్పాలి. ఎంత న్యాయంగా ఉండాలో చెప్పాలి. ఎలా ఉండాలో చెప్పాలి. నీ బ్రతుకేంటి అని చెప్పాలి. నువ్వెలా బతకాలో చెప్పాలి. సాధ్యమైనంత వరకి అందరికి సహాయం చేయమని చెప్పాలి. యెస్. చెప్పాలి. అవునా? అలాగే పిల్లలు బాధ్యత తల్లి, తండ్రి ఇద్దరూ తీసుకోవాలి. వీలు కుదిరినప్పుడల్లా తండ్రి కూడా పిల్లలకు తినిపించడము, స్నానం చేయించడం వంటి పనులన్నీ చేయాలి. అప్పుడు తండ్రితో పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లలకి వారు కోరుకునే ప్రతీదీ పొందే శక్తి వారి లోపలే ఉంది అని చక్కగా చెబుతూ, వారి అంతర్ప్రజ్ఞను, వారి లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుభూతి పొందేలా సహకరించాలి మనం. పిల్లలు వారి స్వతంత్రతను ప్రకటించుకునే విధంగా వారి పనులు వారే చేసుకోవడం మొదలుపెడతారు. అవునా? చిన్న పిల్లలున్నారనుకోండి, బటన్స్ పెట్టుకోవడం కానివ్వండి, సాక్స్ వేసుకోవడము, బెల్ట్ పెట్టుకోవడం ఇలా చేసేటప్పుడు చాలా సమయం పడుతుంది. మీరు ఓపికగా వేచి ఉండాలి మనం. అబ్బబ్బబ్బా! టైం అయితుంది నాన్న. ఎంతసేపు? ఆ బటన్స్ పెట్టుకోవడం రాదా? సాక్స్ వేసుకోవడం రాదా? అయ్యో! బెల్ట్ పెట్టుకోవడం రాదా? అలా కాదు. కాస్త సమయాన్ని కేటాయించాలంటే వాళ్ళు వెళ్ళే సమయానికంటే కొంచెం ముందుగా లేస్తే, వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. కరెక్ట్‌గా 7 గంటలకే వ్యానొస్తుంది అంటే, 6 గంటలకే లేచి 6:30కే లేచి హడావుడిగా రెడీ అయ్యి తినకుండా, డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా, హ్మ్. ఎలా పడితే అలా వెళ్ళడము, స్కూల్‌లో పిల్లలు చూసి నవ్వడము క్లాస్‌లో, ఇవన్నీ అవసరమా? అందుకే వాళ్ళకి కొంచెం సమయం ఇచ్చి, వారి పని వాళ్ళు చేసుకునే విధంగా ఓపికగా మనం వేచి ఉంటే, వాళ్ళని చేయనివ్వాలి. అలా కాక వారి చేతిపై ఒక దెబ్బ వేసి సమయం లేదు, ఆలస్యమవుతుంది, మీరు చేయకండి, వారిని కొత్తవి అంది ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? అవి కొత్తవి నేర్చుకునే అనే ఆసక్తి పోతుంది వారిలో. అందుకే వారు నేర్చుకోనివ్వండి. ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి మనం. ఆలస్యమైనా పర్వాలేదు. అవునా? కాబట్టి తిండి శుభ్రత, మరియు నిద్ర, మరి ప్రవర్తనల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు ఇంటిలో ఉండగానే నేర్పించాలి వారికి. నిద్రిస్తున్న పిల్లలని లేపకండి. మన పిల్లలు నిద్రపోతూ ఉంటే దన్న దన్న కొట్టి లేపుతూ ఉంటారు. అయ్య బాబోయ్! పిల్లవాడు ఏడుస్తాడు, సడెన్‌గా లేసి కూర్చుంటాడు. ఎందుకంటే నిద్రబోయినప్పుడు తెలుసు కదా! నిన్నటి అంతే
కిందటి తరగతిలో మనం చెప్పుకున్నాం. నిద్రపోయినప్పుడు మన ఆత్మ ఎక్కడికెళ్ళిపోతుందో తెలీదు. దన్న కొట్టి లేపుతూ ఉంటారు పిల్లల్ని. తప్పు కదా అలా. వారి నిద్ర చాలా అమూల్యమైంది కదా! వారు దివ్యలోకాలలో విహరిస్తుంటారు. ఎంతో నేర్చుకుంటూ ఎంతగానో ఎదుగుతుంటారు. ఒక పూట స్కూల్ కంటే నిద్ర విలువైందే కదా! సాధ్యమైనంత వరకు నిద్రిస్తున్న పిల్లల్ని లేపకండి. అందులోను కొట్టకండి. కొడితే ఇంకా అస్సలు లేపకండి. పిల్లవాడు భయపడతాడు నిద్రలో కూడా నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు అని. మరి అంత భయంకరంగా ఉంటే ఎలానండి? చంటి పిల్లలు రాత్రుళ్ళు ఏడుస్తుంటే, మీరు కడుపుతో ఉండగా ఎక్కువ ఇష్టంగా ఉన్న సంగీతం పెట్టండి. కడుపులో ఉన్నప్పుడు విన్న సంగీతంతో పుట్టిన తర్వాత కూడా పిల్లలు చక్కగా అంటే దానికి అనుసంధానం అవుతారు వాళ్ళు. ఆడుకుంటారు. ఇప్పుడు చూడండి, "అన్నం తినమ్మా" అని అన్నం తినిపించు అంటే, సెల్ ఫోన్‌లు చేతిలో ఇచ్చి అందులో ఏవేవో పిచ్చి పిచ్చియన్ని పెట్టి చూపిస్తున్నారు పిల్లలకి. చిన్న పిల్లలు. మా చెల్లి కూతురు ఉందండి బాబు. 4 ఏళ్ళు అది. "అన్నం తినవే విన్ని" అంటే, "లేదు పెద్దమ్మా నేను తినను. నాకు సెల్ ఫోన్ కావాలి." "ఏం చేస్తావే?" "షార్ట్స్ చూస్తాను." కర్మరా బాబు! ఎవరు చెడగొడుతున్నారండి ఇక్కడ పిల్లల్ని చెప్పండి మీరే? ఆ రోజుల్లో చంకనెత్తుకొని చందమామని చూపిస్తూ ఆ! సరిగ్గా ఇక్కడ చూడు పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళకొక ముద్ద, వీళ్ళకొక ముద్ద అని చెప్తూ, చక్కగా పాటలు పాడుతూ, నా చిట్టి తండ్రి, చిన్న తండ్రి అంటూ తినిపించేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అవి లేవు గదా! సెల్ ఫోన్‌లివ్వడం, వదిలేయడం. సెల్ ఫోన్‌లివ్వడం, వదిలేయడం. ఇది ఎంతవరకు సమంజసం? నేను చెప్తాను. "వద్దే అలా ఇవ్వకే పిల్లలు చెడిపోతారంటే" "నాకు ఓపిక లేదక్క. నేనివ్వలేను. నేను ఇంతకంటే ఎక్కువ దాంతో తిరిగి నేను అన్నం తినిపించలేనక్క." ఇది వాళ్ళ సమాధానం. ఎంత చదువుకున్నా ఏం ప్రయోజనమండి? మన పిల్లల్ని మన సక్రమమైన మార్గంలో పెట్టనప్పుడు. అవునా కాదా? అందుకే చంటి పిల్లల్ని కూడా చూడండి. అందుకే చాలా మంది పిల్లలను ఆడించడం అంటే టీజింగ్ అనుకుంటారు. కాదు. పిల్లలు కనిపించగానే వారి చేతిలోనివి లాక్కొని నేను తీసుకెళ్ళిపోతాను అని రకరకాలుగా టీచ్ చేస్తారు. అదే ఆడించడం అని భావిస్తారు. అది ఆట అని మీకు తెలుసు. కానీ ఆ పసిబిడ్డకి తెలియదు గదా! అప్పుడు మననెలా చూస్తారు చెప్పండి ఆ పిల్లలు? ఒక అబ్బా! అంటే ఒక రాక్షసి ఆడుకుంటున్న సమయంలో తీసుకుంటే ఎంత కోపమొస్తుంది కదా వాళ్ళకి. అందుకే టీచ్ చేయడం, ఆడించడం కాదు. టీజింగ్ అనేది ఆ బిడ్డ ఆత్మవిశ్వాసం యొక్క ఇంకా ఆత్మగౌరవంపై నెగెటివ్ నెగటివిటీ ప్రభావం చూపిస్తోంది. అవును. చూపుతుంది. దయచేసి పిల్లల్ని ఏడిపించకండి. టీచ్ చేయకండి. ఎప్పుడు సాధ్యమైనంత వరకి నవ్వించండి. పిల్లలకి ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా నేర్పించలేమండి. "ఏయ్! నువ్వది చెయ్యి" చేస్తాడు వాడు. ఏం తెలుసు? అంటే ఆటే వారి భాష. మన భాష వారికి రాదు. మనమే వారి భాషలోకి దిగి మాట్లాడాలి. అప్పుడే వారు అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలు చాలా సంసిద్ధతతో ఉంటారు. అవునా? ఎటువంటి సందర్భంలోనైనా తేలికగా అంటే వాళ్ళకేం తెలియదు గదా! ఇక్కడ సమయ సందర్భాలు ఎలా ఉన్నాయి అనేది. ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే చిన్న పిల్లలకి తెలీదు. వాళ్ళు పాల కోసం ఏడుస్తారు. అప్పుడు మనకు అప్పుడు పిల్లవాడు ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఏడవకుండా చూసుకుంటాం. కదా! మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, సరైన పోషకాహారం ఇస్తున్నా సరే వారికి పోషకాల లోపం ఏర్పడుతుంటుంది కదా! దీనికి కారణం కుటుంబంలో సృజనాత్మకత లోపిస్తే పిల్లలు బలహీనులుగా తయారవుతారు. వారికి కావలసిన పోషక పదార్థం ఉల్లాసం. అది కలిసి జీవించడం ద్వారా వస్తుంది. అవునా? హ్మ్. ఉల్లాసం ఆహారాన్ని జీర్ణం చేసి ఆరాలోనూ, శరీర భాగాల్లోనూ సమతుల్యత ఏర్పరుస్తుంది తెలుసా? అందుకే వారితో సమయాన్ని గడిపి, ఆడించి, ఉల్లాసంగా, ఉత్సాహంగా అందించాలి. అది మీరు అందించవలసిన అంటే తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అది ముఖ్యమైనటువంటి పోషకం. ఉట్టిగా ఏదో తినిపించానులే. ఆ! బాబు చాలా అమ్మ ఇంకా? తినిపించానులే ఇంక చాలా? ఆ! అయిపోయింది. అయిపోయింది అంతే ఇంక. ఓ మాట లేదు, మంతి లేదు.
ఎప్పుడు చూసినా గూడా బిజీ, బిజీ, బిజీ. పిల్లాడికి అన్నం తినిపించేటప్పుడు గూడా ప్రేమగా మాట్లాడకపోతే ఎలా? "ఏయ్! తిను. ఎంతసేపు చూస్తావింకా? ఎంతసేపు? నోట్లో అలాగే పెట్టుకొని కూర్చున్నావు." వాడికేం తెలుసు? నువ్వు వాడికి రుచికరమైన ఆహారం పెట్టావా? వాడికిష్టమైన ఆహారం పెట్టామా? అది కదా మనం చూసుకోవాలి. తింటావా లేదా? అని ఒక బుగ్గలో అంటే ఇలా సైడ్‌కి పెట్టుకుంటే బుగ్గలో టపా టపా కొట్టేస్తుంటారు. అది కాదు కదండీ! అవునా కాదా? అందుకే పిల్లల్లో వచ్చే మార్పులు వారికి సహకరించే విధానాన్ని 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల నుండి అంటే చక్రం రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. 7 సంవత్సరాల చక్రాలు 3 ఉంటాయి. వాటిని గురించి మనము రేపు చెప్పుకుందాము. సరేనా? ఈరోజు ఇది ఇంతవరకి. రేపు మిగతా వాటిని మనము చదువుకుందాము. సార్ నమస్తే సార్. సార్ వినిపిస్తుందా? హలో! మాస్టర్ రామసుబ్బయ్య మాస్టర్ వినిపిస్తుందా సార్ మీకు నా వాయిస్? సార్ ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. హలో! అన్‌మ్యూట్ చేసుకోండి సార్. హలో! హలో! సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్. హలో మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం పిల్లల గురించి కూడా క్లాసు. సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం సార్. ఓకే మేడం. ఓకే సార్. నమస్తే సార్.